ఇప్పుడు దేశంలో సిఏఏపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముస్లింలకు వ్యతిరేకంగా ఈ చట్టం ఉందని పలు రాష్ట్రాలలో ముస్లింలతో పాటు ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు ఆందోళనలు చేస్తున్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు ఈ చట్టం వ్యతిరేకంగా ఉందని విమర్శిస్తున్నారు. అందులో నిజం ఎంతవరకు ఉంది? అసలు సిఏఏ పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటి? దానివల్ల కలిగే లాభనష్టాలు ఏమిటో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. దానినే పౌరసత్వ సవరణ చట్టం అంటారు. సిఏఏ ప్రకారం 31 డిసెంబర్ 2014 నాటికి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన హిందూ, సిక్, బౌద్ధ, జైన్, క్రిస్టియన్, పార్సీ అనే 6 మతాల శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది. సిఏఏ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే ముందుగా పౌరసత్వ చట్టం 1955 గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఈ విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోగలరు. భారత పౌరులు ఎవరు, అక్రమ వలసదారులు ఎవరు అనే విషయంపై పౌరసత్వ చట్టం 1955లో సమగ్ర వివరణ ఉంది. 1955 చట్టం సెక్షన్ 3 ప్రకారం 1956 జనవరి 26 నుండి జూలై 1, 1987 మధ్య దేశంలో పుట్టిన వాళ్ళంతా భారత పౌరులే. ఇదే చట్టంలోని సెక్షన్ 2B ప్రకారం సరైన పాస్పోర్ట్, సరైన పత్రాలు లేకుండా ఇండియాలోకి ప్రవేశించిన ఎవరైనా అక్రమ వలసదారులే. ఇంతేకాదు, సరైన పాస్పోర్ట్ లేదా పత్రాలు ఉన్నా కూడా గడువు దాటి దేశంలో ఉన్నవాళ్ళు కూడా అక్రమ వలసదారులే. ఇక 2003లో యూపీఏ ప్రభుత్వం భారత పౌరసత్వ చట్టంలో కొన్ని మార్పులు చేసింది. దాని ప్రకారం జూలై 1, 1987 నుండి 2003 పౌరసత్వ చట్టం ఆమోదింపబడిన రోజు మధ్య పుట్టిన వాళ్ళ తల్లిదండ్రులు కనీసం ఒకరు భారత పౌరులై ఉంటే వారు ఇండియన్ సిటిజన్ అవుతారు. ఇక సిఏఏ విషయానికి వస్తే ఇందులో సెక్షన్ 2 ప్రకారం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి ఇండియాకు అక్రమంగా వలస వచ్చిన హిందూ, సిక్కు, బుద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ మతస్థులు ఎవరు కూడా అక్రమ వలసదారులు కారు. అయితే 2014 డిసెంబర్ 31న గాని ఆ ముందు గాని భారతదేశానికి వచ్చినట్లు నిరూపించాలి. అయితే అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకు ఈ చట్టం వర్తించదు. ఒకే దేశం ఒకే చట్టం అని కాశ్మీర్కున్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన మోడీ ప్రభుత్వం పౌరసత్వ లాంటి కీలకమైన చట్టం కొన్ని ప్రాంతాలకు వర్తించదని అంటుంది. సిఏఏలోని సెక్షన్ 6 ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన ముస్లింలు 5 ఏళ్లు ఇండియాలో నివసిస్తే చాలు వారికి పౌరసత్వం వస్తుంది. 1955 భారత పౌరసత్వ చట్టంతో పాటు మోడీ ప్రభుత్వం తెచ్చిన సిఏఏ సవరణల ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి ఎలాంటి పాస్పోర్టు, సరైన పత్రాలు లేకుండా వచ్చిన ముస్లింలు ఎవరూ అక్రమ వలసదారులు కారు. 2015 ముందు ఇలా వచ్చిన ముస్లిమేతరులు 2020 జనవరి 1 నుండి ఇండియన్ సిటిజన్స్ అవుతారు. సిఏఏలో ముస్లింల గురించి కూడా ఉంది. అదేంటంటే 1956 జనవరి 26 నుండి 1987 జూలై 1 మధ్యలో ఇండియాలో పుట్టిన ముస్లింలు భారత పౌరులే. జూలై 1, 1987 నుండి 2003 మధ్య పుట్టిన వారైతే తల్లిదండ్రులు కనీసం ఒకరైనా భారత పౌరులని నిరూపించాలి. ఇక 2003 తర్వాత పుట్టిన వాళ్ళైతే తల్లిదండ్రులు కనీసం ఒకరు భారత పౌరులని, మరొకరు అక్రమ వలస వచ్చిన వాళ్ళు కాదని నిరూపించుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సిఏఏ అమలుకు నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలో మరో నెల రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిఏఏను మోదీ సర్కారు బ్రహ్మాస్త్రంలా బయటకు తీసింది. వాస్తవానికి సిఏఏ చట్టం 2019లోనే పార్లమెంటు ఆమోదం పొందింది. రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. అయితే దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనల కారణంగా అమల్లో జాప్యం జరిగింది. సార్వత్రిక ఎన్నికలకు ముందే దీన్ని అమల్లోకి తీసుకువస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలుసార్లు చెబుతూ వచ్చారు.
ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమయంలో సిఏఏను కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. సిఏఏ అమలుతో భారతదేశంకు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చి భారతదేశంలో నివసిస్తున్న ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం పొందటానికి మార్గం సుగమం అవుతుంది. అంటే భారత్కు పొరుగు దేశాలైన 3 దేశాల నుండి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు సిఏఏ వరంగా మారనుంది. 2019 డిసెంబర్ 11న పార్లమెంటులో సిఏఏ ఆమోదం పొందింది. అయితే ఆ సమయంలో సిఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం సిఏఏ అమలుకు వెనకడుగు వేసింది. తాజాగా లోక్సభ ఎన్నికల సమయం వేళ సిఏఏకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. భారత పౌరసత్వ చట్టం 1955 ఇప్పటి వరకు 6 సార్లు మార్పులు చేశారు. ఇంతకుముందు భారత పౌరసత్వం పొందటానికి ఎవరైనా భారతదేశంలో 11 సంవత్సరాలు నివసించాల్సిన అవసరం ఉంది. కొత్త సవరణ చట్టంలో ఈ వ్యవధిని 6 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. అయితే విదేశాల నుండి వచ్చిన అన్ని మతాల వారికి పౌరసత్వం కల్పించి ఒక్క ముస్లింలకు మాత్రం పౌరసత్వం ఇవ్వకూడదని నిర్ణయించడమే దేశంలో నిరసనలు, ఆందోళనలకు కారణం అయింది. ఈ క్రమంలోనే దేశంలోని ముస్లింలు కూడా తీవ్ర అభద్రతా భావంతో ఉన్నారు. వారికి కూడా తీవ్ర అనుమానాలు, ఆలోచనలు, భయాలు నెలకొన్నాయి. ఇక దేశంలో సిఏఏ అమల్లోకి వచ్చిన తరువాత దేశంలో ముస్లిం పౌరులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇంతకీ ఆ పౌరసత్వ సవరణ చట్టంలో మన దేశ ముస్లిం పౌరులకు సంబంధించి ఏం ఉంది? ఈ పౌరసత్వ సవరణ చట్టం కేవలం విదేశాల నుండి భారత్కు వలస వచ్చే వారి గురించే రూపొందించారు. దీనివల్ల ఇప్పటికే మన దేశ పౌరసత్వం కలిగి ఉన్న ఏ మతాల పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేదు అని ఆ చట్టం తెలియజేస్తుంది. మరీ ముఖ్యంగా ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేస్తుంది. కేవలం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుండి భారతదేశానికి వలస వచ్చిన ముస్లిమేతర పౌరులు అంటే హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులకు మాత్రమే భారత పౌరసత్వం కల్పించనున్నారు. అయితే ఆ దేశాల నుండి వచ్చిన ముస్లింలకు మాత్రం భారత పౌరసత్వం అందించకపోవటం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఇదే ఇక్కడ ముస్లింలలో తీవ్ర భయాందోళన కలిగిస్తుంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి సహా బీజేపీ నేతలు అంతా ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. సిఏఏ అమలు ద్వారా దేశంలోని ముస్లిం పౌరులకు ఎలాంటి సమస్య లేదని, వారి పౌరసత్వానికి వచ్చిన డోకా ఏం లేదని స్పష్టం చేశారు. పౌరసత్వ చట్టం 1955లో సవరణ ద్వారా మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇండియాకి వలస వచ్చిన ముస్లిం, సిక్కులు, క్రైస్తవులు మరియు కొన్ని ఇతర మతాల వారికి భారత పౌరసత్వం కల్పించబడుతుంది. మత సంఘర్షణల ద్వారా కానీ మరి ఏ విధమైన కారణం చేత కానీ పైన చెప్పబడిన దేశాల నుండి 2014 డిసెంబర్ 31 లోపు మన దేశానికి వచ్చిన వారందరికీ ఈ సవరణ ద్వారా భారతీయ పౌరసత్వం లభిస్తుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ప్రకారం ఈ యాక్ట్ అమల్లోకి రాగానే 30,000 కంటే ఎక్కువ మంది వలసదారులు లబ్ధి పొందుతారు. ఈ సవరణ చట్టాన్ని 2019 డిసెంబర్ 11న పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ అప్పటికే ప్రపంచం మొత్తం కరోనా వ్యాప్తి చెందుతూ ఉండటం మరియు ఈ సవరణ చట్టానికి నియమాలు వెల్లడించని కారణంగా సవరణలను అమల్లోకి తీసుకురావటం వీలు కాలేదు. అంతేకాకుండా పార్లమెంట్లో ఈ చట్టం ప్రవేశపెట్టిన తరువాత దేశంలో పలు చోట్ల అనేక అల్లర్లు చోటు చేసుకున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. 2024 లోక్సభ ఎన్నికలకు ముందే ఈ చట్టం అమల్లోకి వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. దేశంలో ప్రతి పౌరుడికి పౌరసత్వం నిర్ధారించడం సార్వభౌమ హక్కని ఆయన మాట్లాడారు. గత 4 సంవత్సరాలుగా చట్ట నియమాల్లో ఎన్నో మార్పులు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి పౌరసత్వం అందించేలా రూపొందించారు. వచ్చే లోక్సభ ఎన్నికల ముందే వలసదారులందరూ భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో జరగబోతుంది. ఈ సిఏఏలో ప్రవేశపెట్టిన నిబంధన అన్నీ భారత రాజ్యాంగంలోని సమానత్వపు హక్కును కాలరాస్తున్నాయని ప్రతిపక్షాలు మాత్రం ఆరోపిస్తూనే ఉన్నాయి. మరి చూద్దాం ముందు ముందు ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో
మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు వీడియోను షేర్ చేయండి. చివరగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.